చంద్రబాబు పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టిన చంద్రబాబు రెండవ ఏడాది 10,000తో సరిపెట్టారన్నారు. రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థానానికి చేరిందన్నారు శ్రీకాంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ముఖంలో కళ ఉండదు. సాగు చేసుకున్నట్టు ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ₹1 రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి ₹10,000 మాత్రమే ఇచ్చాడు. కరువు మండలాలు ప్రకటించారు. ఆ మండలంలో ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఎందుకు నువ్వు ఇంతవరకు ఒక ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినా? రైతులకు గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది, అది తీసేసాం. రాయచోటి టౌన్లో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం, ఒకరి రికార్డుని తారుమారు చేసి ఇంకొకరి పేరు ఎక్కించిన పరిస్థితులు, ఇవి ఊరికే పోవే పాపాలు. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్లో చివరి స్థాయికి వచ్చింది. ఇంకా ఎంతవరకు దిగదార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు.